అచ్చంపేట నియోజకవర్గ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన గౌరవ డైనమిక్ లీడర్ నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను 2007 నుండి నా ప్రయాణము టీఆర్ఎస్ పార్టీతో కొనసాగింది. నా పాప 5 సంవత్సరాలు ఉన్నది. తెలకపల్లి గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నది. నేను ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ ప్రభావం కలిగిన వాడిని కాబట్టి నా కూతురును సింగర్గా తయారు చేసి అన్ని జిల్లా మొత్తం ధూమ్ధాములు చేసి తీసుకొచ్చి మళ్ళీ స్కూల్లో తోలి నేను ఇంటికి వచ్చేది. గౌరవ కేసీఆర్ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు మనకు మోసం చేసిపోయిన, నేనైతే ఎప్పుడైనా డైనమిక్ లీడర్ జీబీఆర్ సార్ అనేది అంటే డైనమిక్ అంటే నీ పనితనం కూడా చాలా బాగుంటే మమ్మల్ని ఇంతమందిని తయారు చేసిన ఘనత నీకు కూడా ఉన్నది. దానికి నీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ నా మాట ప్రకారమే నేను ఎటుపోతే అటు గొర్రె దాటుడుగా నా ఎమ్మడి వస్తారని నువ్వు కలలుగా నావేమో. కానీ మేము కేసీఆర్ సార్ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ నిఖార్సుగా టీఆర్ఎస్ సైన్యంలో ఉన్నామే తప్ప నీ ఎమ్మడే ఉంటామనుకున్నది నీది అది పొరపాటన్నా. ఇప్పటికైనా నువ్వు గ్రహించాలి. నువ్వు ఎక్కడ పోయినా నీవు చావనికనే, రాజకీయంగా నువ్వు చనిపోవడానికే, నీ బొందలో నువ్వు పడనికనే, కానీ నీ ఎమ్మడి ఎవరిని తీసుకుపోలేదనేది ఈ సభ ద్వారా నువ్వు గ్రహిస్తే మంచిగుంటది. టీఆర్ఎస్ మేమంతా 20 నెలలుగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వము చేస్తున్న విధానాలను జీర్ణించుకోలేక ఎప్పుడైనా ఈ బీఆర్ఎస్ సైనికులతో సన్నాహక సమావేశం కనీసం ఏర్పాటు చేసి మా అందరినీ కొద్దిగా ధైర్యం నింపుతావని మేమనుకున్నాం. కానీ నువ్వేమో నీ ఎత్తుగడలతోటి నువ్వున్నావు. నీ ఆలోచనతో మాకైతే మేమైతే ఎరగలేదు. నేను ఒక పెద్ద మనిషిని, సార్ మా జీబీఆర్ సారు పార్టీ మారిండు, రాజీనామా చేసిండనంటే నాకు 15 రోజుల కిందే తెలుసు అని అన్నాడు మా ఊరు ఒక పెద్ద మనిషి. అయితే ఏం సార్ మరి ఒక్క మాట చెప్పలేదనంటే అది నాకు ముందే తెలుసు అన్నాడు. అంటే నువ్వు నెల రోజుల క్రితం నుంచే నువ్వు పార్టీ మారనాకి మమ్మల్ని మోసం చేయడానికి నువ్వు సిద్ధపడినావు. కావున మనమంతా ఏకతాటిపై ఉండి ఈ 2 సంవత్సరాలు ఆగితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలిపోవడం ఖాయం. మన సార్ ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళను ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి సామాన్య ప్రజలు, రైతులంతా ఒక్క మాట మీద ఉన్నారు. కావున మనమందరం గట్టిగా ఉండి ఎన్ని మాటలు ఎన్ని అవాకులు చెవాకులు మన నాయకులపై చేసినా మనపై చేసినా మనం జీర్ణించుకోకుండా తిప్పి కొడుతూ టీఆర్ఎస్ సైన్యాన్ని ఒక ఉప్పెనలా తయారు చేసి తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, గౌరవ మా నియోజకవర్గ ఇన్ఛార్జి మా అందరినీ కలుపుకోపోతూ మాకు మీ సూచనలు ఇస్తే చాలు సార్, అదొక్కటే మేము కోరుకునేది. ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో నేను ముగించుకుంటున్నాను.